పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టులో నీరు అడుగంటిపోయింది. డెడ్ స్టోరేజ్కి చేరటంతో తాగునీటికి కటకట ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం పడిపోయింది. భవిష్యత్ తాగునీటి సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. జూరాల ప్రాజెక్టు పరిస్థితిపై మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఒట్టిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టులో ఒక్కసారిగా నీళ్లంతా అడుగంటడంతో ఓవైపు తాగు నీటి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా మారినటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది. ముఖ్యంగా ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉంటే ప్రస్తుతం 312.60 మీటర్లుగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి కెపాసిటీ 9.66 టీఎంసీ ఉంటే ప్రస్తుతం కేవలం 1.81 టీఎంసీ నీళ్లు మాత్రమే ఈ యొక్క ప్రాజెక్టులో ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క నీళ్లు కూడా దాంట్లో చాలా వాటికు ఏళ్ల తరబడి ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సిల్టు తీయని కారణంగా అందులో దాదాపు ఒక టీఎంసీ వరకు ఈ యొక్క సిల్టు ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తమయ్యేటువంటి నేపథ్యంలో కేవలం మనకు 0.81 టీఎంసీ నీటి మాత్రమే ఈ యొక్క జూరాల్లో నిల్వ ఉందనేటువంటి వాస్తవాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ ప్రస్తుతం యొక్క రామన్పాడుకు, ఆ తర్వాత జమ్ములమ్మ చెరువు, తర్వాత గోపాలదీనకు నీరు పోయేటువంటి పరిస్థితి లేకపోగా జూరాల ఆధారంగా ఇచ్చినటువంటి మిషన్ భగీరథ ఏదైతే ఈ యొక్క మనం చూస్తుండేటువంటి విజువల్స్ ఉండే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఇక్కడి నుంచి కూడా దాదాపు గద్వాల, తర్వాత అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు 180 గ్రామాలకు ఇక్కడి నుంచే నీటిని తీసుకొని పోతారు. అయితే ఇక్కడ నీరు ఆ యొక్క అప్రోచ్ కెనాల్ నుంచి వెళ్ళలేని పరిస్థితిలో గడిచిన వారం రోజులుగా అధికారులు ఇక్కడి నుంచి అప్రోచ్ కెనాల్ నీళ్లు పోయేటువంటి అప్రోచ్ కెనాల్ను ప్రత్యేకంగా జేసీబీల సహాయంతో నీరుని అక్కడ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం కూడా కొన్ని రోజుల వరకే సాగే అవకాశం ఉంది. ఇదే జరిగినట్టయితే ఇక్కడ ఉండేటువంటి తాగునీటి కష్టాలు జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా గ్రామాలకు ఈ యొక్క తాగునీటి కష్టాలు తప్పేలా లేవనేటువంటి ఆందోళన ఇటు అధికారులు, తర్వాత స్థానికుల్లో వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే జూరాల యొక్క నీరు రోజు రోజుకు అడుగంటిపోతుండేటువంటి క్రమం, ప్రతిరోజు ఎండ యొక్క తీవ్రత ఎక్కువ ఉండేటువంటి నేపథ్యంలో దాదాపు రోజు 41-42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేటువంటి నేపథ్యంలో ప్రతిరోజు దాదాపు 100 క్యూసెక్ల యొక్క నీళ్లు ఆవిరైపోయేటువంటి పరిస్థితి. ఈ యొక్క ఎండలు తీవ్రమవుతున్న కొద్దీ ఈ యొక్క నీటి యొక్క పరిస్థితి మరింత దారుణంగా పడిపోయేటువంటి అవకాశం ఉండేటువంటి నేపథ్యంలో ప్రధానంగా తాగునీటి సమస్యలపైన మాత్రం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అధికారులు ఇక్కడ తాగునీటి యొక్క సమస్యలను కన్నా కనీసం గట్టెందుకోసం అధికారులు ఎగువన ఉండేటువంటి కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి 3 టీఎంసీల నీటి యొక్క విడుదలకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికీ దాదాపు 10 రోజులు అయినప్పటికీ కూడా దాని నుంచి ఎలాంటి స్పందన ఇంకా రాలేదని చెప్తున్నారు. అక్కడ ఎన్నికలకు హడావుడి కొనసాగుతుండేటువంటి నేపథ్యంలో దీనిపైన పెద్ద పట్టించుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి అభిప్రాయం కూడా ఓవైపు నెలకొన్నది. ఇప్పటికైనా అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉండేటువంటి నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేయించుకుంటే తప్ప ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి 5 ఏవైతే కొత్తగా ఏర్పడినట్టు 5 జిల్లాలను ఆ జిల్లాల పరిధిలో ఉండేటువంటి గ్రామాలకు ఈ యొక్క తాగునీటి యొక్క కష్టాలు తప్పనటువంటి పరిస్థితి. అధికారులు అయితేనేమి, తర్వాత ప్రజాప్రతినిధులంతా కూడా ఈ యొక్క నీటి విడుదల కోసం చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయము అందరి నుంచి వ్యక్తమవుతుంది. ఈ యొక్క పరిస్థితి ఇలాగనే మరొక వారం రోజులుగా కొనసాగితే మాత్రం నీటి కష్టాలు, కటకటలు తప్పేలా లేవనేటువంటి అభిప్రాయం ఉన్నది. మొత్తంగా ఈ యొక్క నీటి విడుదల కోసం మాత్రం అధికారులు చొరవ చూపాల్సినటువంటి అవసరం ఎంతైందో, మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క పాలమూరు జిల్లా యొక్క వరప్రదాయని కృష్ణానది ముఖద్వారమైనటువంటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఒట్టిపోవడం, తర్వాత జలగండం ఉండేటువంటి యొక్క పరిస్థితుల్లో మాత్రం జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ యొక్క తాగునీటి సమస్యను ఎట్లా అధిగమించాలనేటువంటి అభిప్రాయం ఇటు అధికారుల్లో, జనాల్లో, ప్రజాప్రతినిధుల్లో నెలకొనేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శివతో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జూరాల ప్రాజెక్టు నుంచి. జూరాలలో వాటర్ లెవెల్స్ భారీగా పడిపోయాయి. పోయిన సంవత్సరం వర్షాకాల సీజన్లో సరైన వర్షపాతం లేకపోవటం, మరోపక్క ఇప్పుడు పెరిగిన ఎండలు, అప్పర్ డ్యాం నారాయణపూర్ నుంచి నీరు విడుదల చేయకపోవటం ఈ డెడ్ స్టోరేజీకి కారణమని నిపుణులు అంటున్నారు. జూరాల డ్యాంలో వాటర్ లెవెల్ బాగా తగ్గాయండి.
అంటే ఇన్ఫ్లోస్ నారాయణపూర్ నుంచి రాకపోవడం ఒక కారణం, ఎండలు ఎక్కువ అయిపోవడం వల్ల వాటర్ నవంబర్లో ఫ్లడ్ రావాల్సింది రాకుండా ఉండడం, పైనుంచి వాటర్ లేకపోవడం వల్ల వాటర్ లెవెల్స్ ఈ ఇయర్ చాలా తగ్గిపోయాయి అనమాట. ఈ ఇయర్ ఏం జరిగిందంటే నవంబర్లో వాటర్ రాలేదన్నమాట. ఇంకా వర్షాలు పడకపోవడం వల్ల అప్పర్ స్టేట్లో కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు లేకపోవడం అండ్ నారాయణపూర్ డ్యాంలో వాటర్ రిలీజ్ చేయకపోవడం వల్ల వాటర్ ఇక్కడ జూరాలకి చేరుకోలేదన్నమాట. సో తర్వాత ఇంక ఈ టైంకి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ లెవెల్ 312.63 ఉందన్నమాట. ప్రతి ఇయర్ ఈ టైంకి వచ్చేసరికి 313, 314 మధ్య ఉండేదన్నమాట. సో డ్రింకింగ్ వాటర్ కూడా సరిపోయేదన్నమాట. ఈసారి లెవెల్స్ బాగా పడిపోవడంతో మిషన్ భగీరథ వాళ్ళు వాటర్ తీసుకోవడం కూడా కష్టమైపోతుంది అనమాట. లెవెల్స్ పంపులు వాటర్ తీసుకోవడం వల్ల మినిమం డ్రాడౌన్ లెవెల్ వచ్చేసరికి 313.75 ఉంటుంది అనమాట. ఇంకా అంతకంటే వాటర్ పడిపోతే ఏంటంటే పంపులకు వాటర్ తీసుకోవడం కష్టమైపోయింది అనమాట. ఈ సంవత్సరం మరీ పడిపోయింది. మేము నారాయణపూర్ వాళ్ళకి లెటర్ రాసాం, రిక్వెస్ట్ చేసాం అన్నమాట, ఏమైనా వాటర్ రిలీజ్ చేయమని. వాళ్ళు చూస్తున్నారు ఈ మ్యాటర్లో, ఈ విషయం గురించి.